హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి ట్రావెల్ వ్లాగ్ అనమాట. నేను ముందు ప్రిపరేషన్ వ్లాగ్ అయితే చెప్పాను కదండి, పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి. ఇంకా ఈ వీడియోలో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆల్రెడీ టైటిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. షిరిడీకి వెళ్తున్నాం అనమాట. సో మేము ఏ ట్రైన్ బుక్ చేసుకున్నాము, ఎలా బుక్ చేసుకున్నాము, రూమ్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ నేను ఇన్ఫర్మేటివ్గా మీకైతే చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఏ మాత్రం కొద్దిగా ఇన్ఫర్మేటివ్ అనిపించినా, మీకు నచ్చినా లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఓకే. ఇంకా మేమున్న కూకట్పల్లి నుంచి ఇక్కడికి రానీకి దగ్గరగా ట్రాఫిక్ అటు ఇటు ఉండింది కాబట్టి 1 hour 40 minutes అంటే 2 hours పట్టిందండి. కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడైతే ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వెళ్ళాలని చెప్పారు. ఫుల్ స్టెప్స్ ఉన్నాయి. అమ్మ ఎక్కలేదు ఎలా అనుకున్న టైంలో ఈ వెహికల్ అయితే కనపడింది అనమాట. దీంతో అయితే మన లగేజ్ అంతా పెట్టేసుకొని మనం కూర్చొని డైరెక్ట్ ట్రైన్ వరకు పెంచుకొని వెళ్తుంది అనమాట. మొత్తం ఇది వచ్చేసి ఇంకా మేము 6 members ఉన్నాం కదా, కిడ్స్తో కలిపి 600 అడిగారనమాట. పర్ పర్సన్ 100 rupees అనమాట. ఇదే మేము వెళ్ళే ట్రైన్ అనమాట. ఇంకా ఆల్రెడీ ట్రైన్ వచ్చేసింది, అంటే ఇంకా టైం ఉంది. ముందే వచ్చాము, బట్ ట్రైన్ అయితే ముందే వచ్చేసింది అనమాట. ఇంకా మాకు ఫస్ట్ టైం అనమాట ఇది ట్రైన్ జర్నీ. పిల్లలు మేము అందరికీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే అమ్మ వాళ్ళు మేము వెళ్ళాము. ఇక్కడ హైదరాబాద్లో ట్రైన్ ఎక్స్పీరియన్స్, ట్రైన్లో వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్గా మాకు అందరికీ ఒకే సీట్స్ అయితే రాలేదనమాట, ఒకే చోట. అదంతా డీటెయిల్గా చెప్తాను మీకు ఎలా ఎందుకు అని చెప్పేసి. ఇంక ఇక్కడైతే అందరం అయితే కూర్చున్నాము, అదే హాయ్ చెప్తున్నారు, సెల్ఫీ తీసుకుంటున్నాం అనమాట. యాక్చువల్గా మేము షిరిడీ అనుకున్నప్పుడు ఫస్ట్ అనుకున్నాం అనమాట, బస్సులో వెళ్దామా ట్రైన్లో వెళ్దామా. ట్రైన్లో ఎప్పుడు వెళ్ళలేదు, ట్రైన్ ఎక్స్పీరియన్స్ కావాలా అని చెప్పేసి మా పిల్లలు చాలా అడగడంతో సరే ట్రైన్లో వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము, ఫిక్స్ అయ్యాము ట్రైన్లో అని చెప్పేసి. ఇంక ఇక్కడైతే స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా మాకు 6:20 6:30కి ట్రైన్ అని ఆడ ఉందన్నమాట టికెట్లో. బట్ కదిలేదలికే 6:45 అలా అయిందనమాట. ఇంకా నేను ముందు వీడియోలో చెప్పాను కదా, స్నాక్స్ బాగా రాగి పిండితో అలా ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి దాంతో అనమాట స్నాక్స్ అవే తింటున్నాము. ఇక్కడ మా పిల్లల ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు, వినండి. ఫస్ట్ టైం ట్రైన్ ఎక్స్పీరియన్స్ అది వెళ్ళేటప్పుడు చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ఎక్కుతున్నాను, ఎప్పుడు ఎక్కలేదు. నాకైతే చాలా హ్యాపీ ఉంది. సేమ్ టీ-షర్ట్స్, నెవర్ గివ్ అప్. చూశారు కదా, చాలా ఎగ్జైట్మెంట్ హ్యాపీనెస్తో వాళ్ళ ఫీలింగ్స్, అందుకే మీకు వినిపించాను. ఇక్కడైతే సాయి కోటి అయితే రాస్తున్నారనమాట. మా మమ్మీ తెచ్చింది, గుళ్ళో ఇచ్చారని చెప్పేసి తెచ్చిందనమాట. నేను ముందు వీడియోలో కూడా మీరు గమనిస్తే అక్కడ రాశారు కొన్ని. ఇక్కడ ఓన్లీ ఇంకా 3 ఉన్నాయన్నమాట. అది హోషిక, నిహాలు, వాళ్ళ డాడీ రాయలేదనమాట. ఇంకా మా వారు వాళ్ళ ముగ్గురు రాశారనమాట. ఇంక ఇక్కడైతే వాళ్ళ డాడీ హ్యాండ్ రైటింగ్ ఎప్పుడు చూడలేదన్నట్టు, హోషిక ఏంది డాడీ నువ్వు అలా రాస్తున్నావు తెలుగు అని చెప్పేసి కొద్దిగా ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. ఇక్కడైతే మధ్యలో స్టాప్ అవుతూ వెళ్తుంది ట్రైన్ అయితే. ఇంకా మేము డిన్నర్ కూడా తెచ్చుకున్నాం అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే హోషిక కింద పడుకుంటా అనింది, ఒకసారి పైన పడుకుంటా అని చెప్పింది. ఇప్పుడైతే కనుక పైన పని పెట్టాము అని చెప్పేసి నేనేం అలిగాను, పో నాకు వీడియో తీయద్దు అని చెప్పేసి అలా చేస్తుంది. వాళ్ళ డాడీ తెలియకుండా తీశారనమాట. అందుకే చూడండి అలా పనిగా బాగా.
చూశారు గదా! ఎంత బావుందో. అది కూడా మెమరబుల్‌గా మీకు ఎలా ఉంటుందో చూపిచ్చాననమాట. మీకేం కొత్తగా ఉండుండకపోవచ్చు. నా మెమరీస్ కోసం అయితే తీశాను. చాలా బాగా అనిపిచ్చింది నాకైతే. కొన్ని కొన్ని ఫన్నీ రీల్స్ కూడా చేశాము. అవి బాగా ట్రెండింగ్ అయ్యాయి. చూడండి. చెక్ చేయని వాళ్ళు చెక్ చేయండి. నా యూట్యూబ్ బయోలో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. చూడండి. ట్రైన్ దగ్గర కొన్ని ఫన్నీ రీల్స్ అయితే తీశామనమాట. ఇంకా మేము ట్రైన్‌కని ఫిక్స్ అయినప్పుడు ఐఆర్‌టీసీలో బుక్ చేసుకున్నామనమాట ట్రైన్ అయితే. దాంతో కూడా ఆప్షన్స్ ఉంటాయి. డైరెక్ట్ మనం సాయినగర్ షిర్డీకి బుక్ చేసుకునేటుంటాయి. మేము దిగేది నాగర్సోల్ అనమాట. ఏంటి డిఫరెన్స్ అనేది కూడా చెప్తాను మీకు. ఇంకా మేము ఏది స్టాప్స్ ఏది దగ్గర ఉంది మాకు అని చూసాము. కాచిగూడ రైల్వే స్టేషన్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము. ప్లస్ ఎక్స్‌ప్రెస్ వే డిఫరెంట్ ట్రైన్స్ కూడా ఉంటాయి. మేము అజంతా ఎక్స్‌ప్రెస్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. దాంతో అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా డైరెక్ట్ సాయినగర్ షిర్డీ అయితే గనక మనకి ఎక్స్ట్రా అవర్స్ అవుతుందనమాట. ఇప్పుడు మేము 7 కల్లా రీచ్ అయిపోతాము నాగర్సోలు. అదే డైరెక్ట్ సాయినగర్ షిర్డీ అయితే గనక 9:30 అలా అవుతుందనమాట. ఇంకా చెప్పలేము, ఎక్స్ట్రా కూడా అవ్వచ్చు. అదే మనం నాగర్సోల్లో దిగితే త్వరగా వెళ్తాము. అక్కడి నుంచి డిఫరెంట్ క్యాబ్స్ ఉంటాయి. ఆ క్యాబ్లో మనము డైరెక్ట్ షిర్డీ వెళ్ళిపోవచ్చు. ఒక 1 అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా రీచ్ అయిపోయాము షిర్డీకి. చూడండి, ఇంకా అదే అనమాట. అందరము ఇంకా లగేజ్ అందుకు అంతా చెక్ చేసుకొని ఇంకొక సెల్ఫీ తీసుకొని మా వారు ఆల్రెడీ క్యాబ్ కూడా బుక్ చేశారనమాట ముందే. మనకి అగోడాలో రూమ్స్ అక్కడ క్యాబ్స్ ముందుగానే దొరుకుతాయి మనకి ఈజీగా. మా వారు క్యాబ్ కూడా బుక్ చేశారనమాట మాకు. రూమ్ దగ్గర దింపాలి, మళ్ళీ అవసరమైతే అక్కడ తిరగడానికి అంతా మిమ్మల్నే మేము అదే మాట్లాడుకుంటాము, మీ ప్యాన్లోనే వస్తామని చెప్పేసి క్యాబ్ అయితే ముందే బుక్ చేశారు. కాబట్టి మాకు ఎటువంటి లేట్ అవ్వకుండా ట్రైన్ దిగుతూనే క్యాబ్ అయితే వచ్చిందనమాట రెడీగా. మామూలుగా అయితే ఇక్కడ చాలా క్యాబ్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. చూడండి ఎంత బాగుందో ట్రైన్ ఇక్కడ. అంతా ఇంకా దిగాం కదా, అక్కడైతే సెల్ఫీ తీసుకున్నాం అనమాట. చూడండి ఇక్కడ అంతా ఎన్ని క్యాబ్స్ ఉన్నాయో, ఎటువంటి ప్రాబ్లం లేదు, క్యాబ్స్ అయితే దొరుకుతాయి. మనం మాట్లాడుకోవాలి, వాళ్ళు ఎక్కువ చెప్తారు. పర్ పర్సన్ 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మినిమం కంపల్సరీ అయితే 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఓకేనా. ఇంకా డైరెక్ట్ మేము రూమ్ అయితే కనుక మా వారు అగోడాలో అయితే బుక్ చేశారనమాట. ఇంకా అజంతా ఎక్స్ప్రెస్లో టికెట్స్ అయితే బుక్ చేసుకున్నప్పుడు సీనియర్ సిటిజన్స్ ఎంతమంది, అడల్ట్ ఎంతమంది, కిడ్స్ ఎంతమంది అని చెప్పేసి అడుగుతుంది కదా. అక్కడ మనము సీనియర్ సిటిజన్స్కి మనకు స్లీపర్ క్లాస్ వాళ్ళు ఎక్కలేరు కదండి, లోవర్ క్లాస్ బుక్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకు ఒక చోటు వస్తుంది. మనం మామూలుగా ఎక్కడైనా పర్వాలేదు, మనకు ఒక చోట వస్తుంది. అందరికీ ఒక చోట అయితే రాదనమాట. ఇప్పుడు అందరికీ ఒక చోట బుక్ చేసుకుంటే డిఫరెంట్ చోట్ల వేస్తుంది అనమాట. ఇప్పుడు మా అమ్మ నాన్నకి ఇద్దరికి బుక్ చేయాలంటే నాన్నకు ఒక చోట రావచ్చు, నాకు ఒక చోట రావచ్చు, అలా రావచ్చు. సో సీనియర్ సిటిజన్ వాళ్ళు ఎక్కడ లోవర్ క్లాసే కావాలి, అక్కడ లోవర్ క్లాస్ అస్సలు లేవు. అందుకే లోవర్ క్లాస్ అని ఫస్ట్ బుక్ చేసింటే వాళ్ళకు ఒక చోట వచ్చింది. తర్వాత అదే చోట మేము బుక్ చేసుకోవాలని చూస్తే లోవర్ క్లాస్ ఇంకా లేవు, అప్పర్ క్లాస్ వేరే చోట వచ్చింది. సో మేము ఏం చేసామంటే ఫస్ట్ టికెట్స్ అయితే బుక్ చేశారు మా వారు. ఒకే బోగీలో వాళ్ళు ఒక చోట ఒక 10 స్టెప్స్ వేస్తే మేము ఒక చోట సీట్స్ అయితే బుక్ అయ్యాయి అనమాట. వాళ్ళకి లోవర్ దొరికాయి, మాకైతే మిడిల్ అప్పర్. మేము 4 మెంబర్స్ కదా, మిడిల్లో ఇద్దరికి, అప్పర్ ఇద్దరికి వచ్చిందనమాట. ఇంకా మేము ఒక హస్బెండ్ అండ్ వైఫ్ లోవర్లో ఉన్నారనమాట. ఇటు సైడ్ మా అమ్మ డాడీకి ఉంది కదా, అక్కడ మీరు కూర్చుంటారా, మా చోట సీట్స్ వీళ్ళట అనమాట. సో మీరు ఇక్కడికి వస్తారా, మా అమ్మ నాన్న ప్లేస్లో మీరు వెళ్తారా అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఓకే అన్నారనమాట. అలా మేమందరం ఒక చోట అయితే ఉండగలిగామన్నమాట ట్రైన్లో. ఇక్కడ చూసారు కదా, హోటల్కి అయితే వచ్చేసాము ఆల్రెడీ. మార్నింగ్ ఆ క్లైమేట్ చూడండి. 8:30 అలా మేము రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా అవ్వలేదు, ఇంకా 8:20 అలా అయింది. రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. సాయి 9 హెవెన్ హోటల్ అనమాట మేము బుక్ చేసుకునింది. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటరే అనమాట మనకు షిర్డీ, మనకు టెంపుల్ 1/2 కిలోమీటర్లో అయితే వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంది రూమ్ కూడా. ఏదంటే ఇంకా మీకు ట్రైన్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నాగర్సోల్లో దిగాము, ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసుకున్నాము ముందే, ఆ నుంచి డైరెక్ట్ వచ్చేసామన్నమాట.
ఆ క్యాబ్ డైరెక్ట్ అక్కడి వరకే కాదు, ఇంకా అంత ఫైనల్ రేట్గా మాట్లాడుకున్నాం అనమాట. అది డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్యాబ్కి ఎంత అయిందో. అగోడాలో రూమ్స్ చూస్తూ ఉన్నప్పుడు సైన్ అండ్ హెవెన్ అయితే కనపడిందనమాట. దీనిపైన 2-3 వీడియోలు కూడా చూసాము మేము యూట్యూబ్లో. అందుకు మంచిగా అనిపించి వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి మాట్లాడామన్నమాట. మాకు దర్శనము ఈరోజు అంటే మేము దిగిన రోజు ఈరోజు ఆఫ్టర్నూన్ హారతి టైంకి మాకైతే దర్శనం అనమాట. సో వాళ్ళు ఏమన్నారంటే చెక్ ఇన్ టైము లేట్ కాబట్టి ముందు అలౌ చెయ్యము అని చెప్పారనమాట. మీకు ఎన్ని రోజులు కావాలంటే మేము 3 days అనుకున్నాం కాబట్టి 3 days కావాలి అని చెప్పాము. ఓకే, రోజు ఇంత అవుతుంది, మీరు అదే రోజుకి 900,000 అవుతుంది. అదేదో మేము ఎర్లీ చెకింగ్ ఇవ్వం కాబట్టి ఒకరోజు ముందే మీరు అంటే 3 days కాకుండా 4 daysకి చేస్తే మీకు 3 daysకే మేము ఇస్తాము. అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు, ఎర్లీ చెకిన్ అయినా ముందే బుక్ చేసుకున్నారు కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు అని చెప్పారనమాట మా వారికి. సో వాళ్ళు 3 days రేటే వాళ్ళు మనం చెప్పేది రీజనబుల్గా చెప్పారు. వాళ్ళు మనకు ముందు రోజే బుక్ చేశారు, మేము వచ్చే రోజు కాకుండా ముందు రోజే బుక్ చేశారనమాట. మేము 13th వెళ్తే 12th నుంచే మా వారు బుక్ చేశారనమాట రూమ్. అప్పుడు మేము ఎర్లీగా చెకిన్ అయినా ప్రాబ్లం లేదు. ప్లస్ రేటు కూడా వాళ్ళు 3 daysకి కలిపి 6,000 అనమాట మాకు రూము. రీజనబుల్, ఎందుకంటే మేము 6 members ఉన్నాము. సింగిల్ రూమ్ అయితే మనకు సింగిల్ బెడ్ ఉంటుంది, తర్వాత ఇంకా సింగిల్ రూమ్ కూడా అంతగా అంటే కంఫర్టబుల్గా ఉండదు. ఇక్కడైతే 2 BHK మాదిరిగా 2 bedrooms ఉంటాయి. వాష్రూమ్ కానీ హాట్ వాటర్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. హాట్ వాటరు ఈ టైం నుంచి ఈ టైం వరకే అని చెప్పారనమాట. మాకైతే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. మళ్ళీ మేము అడిగామన్నమాట, లేదు మాకు మేము లేట్గా చెక్-ఇన్ అయ్యాం కదా, మాకు వాటర్ కావాలి అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఏం ప్రాబ్లం లేకుండా అయితే ప్రొవైడ్ చేశారు. సో ఏం ప్రాబ్లం లేదు, రూమ్ అయితే బాగుందనమాట. వాళ్ళ సర్వీస్ కూడా బాగుంది, రెస్పాన్స్ అవుతున్నారనమాట ఏ దానికైనా. ఇంక ఇది రూము బ్యాక్ సైడ్, అదే రూము అవతల సైడ్ చూడండి ఎంత బాగుందో కదా. హోషిక అయితే ఇంకా మేమందరం హ్యాపీ, ఫైనల్గా షిరిడీలో ఉన్నాము చాలా ఇయర్స్ తర్వాత రావడం అనమాట. ఫుల్ హ్యాపీ మేమైతే. అదే హోషిక ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి చెప్తుందనమాట. సో మీకు అంత క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. ట్రైన్ టికెట్ కాస్ట్ కూడా మనకు క్లాసెస్ ఉంటాయండి. 4th class, 3rd class, 2nd class, 1st class అని ఉంటుంది. మేము బుక్ చేసుకుంది 3rd class అనమాట. పర్ పర్సన్ 1000 rupees చేంజ్ అయితే పడుతుందన్నమాట. చాలా బాగుంటుంది, వాష్రూమ్స్ కానీ అంతా కంఫర్టబుల్గా మీరు చూసే ఉంటారు, అంత బాగుందన్నమాట. మేము మా స్టాప్ రాకముందే ఇంకా మార్నింగే ట్రైన్లోనే బ్రషింగ్ అంతా చేసేసాము. వచ్చాక హోటల్ కిందనే టిఫిన్స్ అన్నీ ఉంటాయన్నమాట, అక్కడైతే టిఫిన్ చేసేసాము. సో నెక్స్ట్ వ్లాగ్లో Day 1లో మేము ఏమేమి కవర్ చేసాము, ఏమేమి చూసామనేది నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. మీకు నచ్చిందా, మీకు ఏమనిపించింది, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాతో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్.